అన్నిటిని కూడా పరిష్కరించుకుంటాడు. సిద్ధరామయ్య యొక్క వ్యూహాలు ఏ విధంగా ఉంటాయి అనేది అయితే కొంత ఆసక్తికరమైనటువంటి అంశంగానే చూడాల్సి ఉంటుంది. సార్ మరొక అంశం, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ఏదైతే ఉందో దాని మీద మనం చూస్తాం. ప్రతిపక్షాలు అలాగే గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ ప్రతి రాష్ట్రంలో కూడా దీని మీద అనేక అనుమానాలు వ్యక్తం అవటం, అటు రాహుల్ గాంధీ ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆయన కానీ, తర్వాత బెంగాల్ ఎలక్షన్స్ ముందు మమతా బెనర్జీ కానీ, వీళ్ళందరూ కూడా దీని మీద రకరకాల అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అనేక పిటిషన్లు సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన దరిమిలా ఇప్పుడు ఫైనల్గా సుప్రీంకోర్టు సక్రమమే, ఎస్ఐఆర్ అనేటువంటిది సక్రమమే అని చెప్పింది. సార్, స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ఎన్నికల్ని సర్ ముందుకు తీసుకెళ్తుంది. ఓటర్ల జాబితాల్లో సమగ్రత, ఖచ్చితత్వం, విశ్వసనీయత ముఖ్యం. ఈ క్రమంలో సర్ నిర్వహణకు ఎన్నికల సంఘం చెప్పిన కారణాలతో సంతృప్తి చెందాం. ఓటర్ జాబితాలో పేరు లేనంత మాత్రాన ఎవరూ తమ పౌరసత్వం కోల్పోరు అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పడం జరిగింది. సార్, అయితే కాంగ్రెస్కి ఇది పెద్ద ఎదురు దెబ్బ అని బీజేపీ క్లెయిమ్ చేసుకుంది. కాంగ్రెస్ ఏముందంటే ఆ దురుద్దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం సరిదిద్దలేరు అని చెప్పి వాళ్ళు, అది ఇక్కడ దీన్ని కూడా ఏంటంటే అభిషేక్ సింఘ్వి కామెంట్ చేశాడు కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే ఆయన ప్రముఖ న్యాయవాది కాబట్టి కోర్టు తీర్పుని మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే అది ఏం మాట్లాడితే ఏమొస్తుందో, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, ఇలా డౌట్స్ ఉంటాయి. కానీ మొత్తం మీద ఆ జడ్జిమెంట్స్ మీద ఎంత మేరకు స్పందించవచ్చు అనేటువంటి అనుమానాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి అభిషేక్ సింఘ్వి అయితే మాట్లాడింది. సో తీర్పు ఇచ్చారు, బాగానే ఉంది, తీర్పు సక్రమంగానే ఉంది. కానీ ఆ ఉద్దేశాలు, వాళ్ళ యొక్క దురుద్దేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏంటి, మ్యాలఫైడ్ ఇంటెన్షన్ బిహైండ్ ద ప్రాసెస్ అనమాట. ప్రాసెస్ ఈజ్ మైట్ రైట్, కానీ దాని వెనక కొన్ని దురుద్దేశాలు అనేవి ఉన్నాయి. ఆ దురుద్దేశాలను మాత్రం ఎవరు కూడా చెరిపేయలేరు, ఎందుకంటే దాని ఇంటెన్షన్ వేరు అనేది వాళ్ళ ఉద్దేశం. సో ఇది ఒక రకంగా విపక్షాలకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అయితే కొంత రుచించకపోవచ్చు, కొంత ఎదురు దెబ్బగానే భావించాలి. వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్లో వెళ్ళారు, ఏదో కొంత అయినా ఇది అవుతుందని. కానీ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ అనేటువంటి దాన్ని పూర్తిగా సుప్రీంకోర్టు సమర్థిస్తూ ఇది చాలా అవసరమే అని చెప్పని కూడా అభిప్రాయపడింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రీజన్స్ కూడా పరిశీలించినట్టయితే నిజమే కదా, మరి ఆ సవరణలు అయితే జరగాలి కదా, సవరణలు జరిగినప్పుడే కదా ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా ఉంటుంది. భారత ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాని అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసినప్పుడే డూప్లికేట్ ఓట్లు కానీ, చనిపోయిన వాళ్ళ ఓట్లు కానీ, లేదా వలస వెళ్ళినటువంటి వాళ్ళ ఓట్లు కానీ, వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు వాటిని సవరించుకోవాల్సిన అవసరం ఉంది. అదే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటిది. కాబట్టి ఇది అయితే ముఖ్యంగా బీహారు, బెంగాలు లాంటి రాష్ట్రాల్లో ఒక సున్నితమైనటువంటి వివాదాస్పదమైనటువంటి ఈ ఇష్యూస్ తెర మీదకి వచ్చాయి. కాబట్టి ప్రతిపక్షాలు ఏం చేశారంటే దీన్ని, ఈ ఓటర్ల ప్రక్షాళన ప్రక్రియని మొత్తం ఓట్ల తొలగింపుగా సామాజిక వర్గాల టార్గెట్ చేసి ఒక టార్గెటెడ్గా వీటన్నిటిని ఫిల్టర్ చేస్తున్నారు, ఇందులో ట్రాన్స్పరెన్సీ లేదు అనేటువంటి దాన్ని వీళ్ళు చాలా రోజుల నుంచి గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటి అన్నట్లయితే, సార్ చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ అని కోర్టు అభిప్రాయపడటం, తర్వాత నిష్పాక్షికంగా ఈ ప్రాసెస్ అంతా జరగాలి అంటే ఖచ్చితమైనటువంటి ఓటర్ల జాబితా అనేది మాత్రం ఒక్క కోర్టు తీర్పులు ఎప్పుడు కూడా అదే విధంగా ఉంటాయి, పూర్తిగా చెప్పవు. సో ఆ విధంగా చెప్పింది, అంటే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువే అసలు ఈ ఓటర్ల యొక్క నిష్పాక్షికత అని చెప్పని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాబట్టి ఎన్నికల కమిషన్ మాత్రం ఇందులో తన హద్దులు దాటి ప్రవర్తిస్తుంది అనేటువంటి దాన్ని మాత్రం సుప్రీంకోర్టు ఎక్కడా కూడా దానికి సమర్థించకుండా కమిషన్ కరెక్ట్గానే చేసింది, ప్రక్రియ బాగానే సాగుతుందని చెప్పని కితాబిచ్చింది. కానీ వీళ్ళు లేవనెత్తుతున్నటువంటి పాయింట్లు ఓటు హక్కు వర్సెస్ ధృవీకరణ అనేటువంటిదే. ఈ రెండు కూడా చాలా సున్నితమైనటువంటి అంశాలు. ఓటు హక్కు చాలా ముఖ్యమే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, దాన్ని ఎవరు కూడా కాదనరు. కానీ ఆ హక్కు వినియోగించే వ్యక్తి నిజంగా సరైనటువంటి వ్యక్తి, డూప్లికేటా అనేటువంటి దాన్ని ఎన్నికల కమిషను దాన్ని ప్రాపర్ ఆస్పెక్ట్లో డిటెక్ట్ చేయాలి. కానీ దాని ప్రకారంగా స్వచ్ఛమైనటువంటి ఓటర్ల జాబితా తయారు చేయాలి. అంటే డూప్లికేట్ల ఓట్లు, వలస వెళ్ళినటువంటి వాళ్ళ పేర్లు, నకిలీ నమోదులు, ఇవన్నీ కూడా డెఫినెట్గానే ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయి. కానీ 1969 నిబంధనల ప్రకారంగా, అంటే ఇది
రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్ 1960 దాని ప్రకారంగా చూసుకుంటే మాత్రం ఎన్నికల కమిషన్ యొక్క బాధ్యత ఏంటి అంటే ఆ జాబితాలని ఎప్పటికప్పుడు కూడా సవరించే చట్టబద్ధంగానే వ్యవహరించాలి అనే దాన్ని కోర్టు సూచిస్తూ ఉంది. అయితే రాజకీయంగా ఇక్కడే ఒక ఇష్యూ ఏమైంది, ఇప్పుడు ఈ ప్రక్రియ అంటే ఈ ముసుగులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏకి అనుగుణంగా ప్రతిపక్ష రాష్ట్రాల్లో బలంగా ఉన్నటువంటి చోట్ల ఈ ఓట్లని తొలగించడం అనేటువంటి దాన్ని పెట్టుకొని తదనుగుణంగా ఫేవరబుల్గా వ్యవహరిస్తున్నారు అని చెప్పని చెప్తా ఉంది. సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయాన్ని ఫస్ట్ టైము విస్తృత స్థాయి జాతీయ స్థాయిలో ఇష్యూస్ మీద ఆరోపణలు చేశాడు. మళ్ళీ ఒకసారి మనం ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం. ఒకసారి బయట ప్లే చేయండి జగన్మోహన్ రెడ్డి. ఇటీవల మీరంతా కూడా వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎలక్షన్స్ మీరంతా కూడా చూసే ఉంటారు. మన వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు అయితేనేమి, తమిళనాడులో స్టాలిన్ గారి ఎన్నికలు అయితేనేమి మీరంతా కూడా గమనించే ఉంటారు. ఈ వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలను ఒకసారి చూస్తే వెస్ట్ బెంగాల్లో 91 లక్షలు అంటే 11.9% ఓట్లు తీసేసినారు. వెస్ట్ బెంగాల్లో 91 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఎస్ఐఆర్ సర్వే ద్వారా. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఈ ఎస్ఐఆర్ సర్వేల ద్వారా. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గం, ఇది మీ అందరికీ తెలిసి ఉండాలి. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గంలో 45,982 ఓట్లు తొలగిస్తే 15,000తో మమతా బెనర్జీ ఓడిపోయింది. ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని చెప్తా ఉన్నా ఈ మాట. అదేవిధంగా తమిళనాడులో స్టాలిన్ పోటీ చేసిన కొలతూర్ అనే నియోజకవర్గంలో దాదాపుగా 71,000 ఓట్లను తొలగిస్తే ఆయన ఓడింది 8,000 ఓట్లతో ఆయన ఓడిపోయాడు. ప్రతి ఒక్కరూ కూడా ఈ 2 అంశాలను గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. అంతేకాదు బెంగాల్లో తీసేసిన ఓట్లు 91 లక్ష ఓట్లు, 91 లక్షల ఓట్లు బెంగాల్లో తీసేస్తే ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీ గారి పార్టీ ఓడిపోయింది 31 లక్షల తేడాతో. 91 లక్షల ఓట్లు తీసేస్తే 31 లక్షల ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయింది. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేస్తే స్టాలిన్ పార్టీ ఓడింది 17 లక్షల తేడాతో. సో ఇది ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా డౌట్ వ్యక్తం చేస్తుంది ఏంటంటే ఈ ఫిల్టరైజేషన్ ఏదైతే ఉందో అంటే కొత్త ఓటర్లని యాడ్ చేసుకోవటం, అన్నెసరీగా ఉన్నటువంటి వాళ్ళని తొలగించడం, ఈ ప్రక్రియ అయితే కరెక్టే అని చెప్పని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇది అవసరం అని చెప్పని కూడా అభిప్రాయపడింది. అయితే దీని ఇంటెన్షన్ బిహైండ్ ఈ ప్రాసెస్ వెనక ఉన్నటువంటి ఇంటెన్షన్ మాత్రం మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ అనేది ఆయన చెప్తున్నాడు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ అభిషేక్ టీఎంసీ మహువా మైత్రా కూడా అదే మాట చెప్పింది. తర్వాత ఈయన కూడా అదే మాట చెప్తున్నాడు. అట్లాగే ఇంచుమించుగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తం చేసిన డౌట్ కూడా అదే. ఫస్ట్ టైం తను చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పాయింట్స్ ఎసెన్స్ ఏంటి అన్నట్లయితే ఈ ప్రాసెస్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల అధికారంలోకి రావాల్సినటువంటి టీఎంసీ మమతా బెనర్జీ బికాస్ ఆఫ్ దీనివల్లే ఇన్ని ఓట్ల తేడాతో ఓడిపోయింది. అలాగే గెలవవలసినటువంటి డిఎంకే స్టాలిన్ కూడా అందువల్లే ఓడిపోయాడు. తర్వాత అక్కడేమో ఓట్లు తొలగింపు వల్ల వాళ్ళిద్దరూ ఓడిపోయారు. ఓట్లని మనకి ఓటింగ్ ఎక్కువసేపు మనకి పోలింగ్ జరిగింది, ఎక్కువ శాతం ఓట్లు అవడంలో మనం ఓడిపోయామని చెప్తున్నారంటే దాదాపుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ డౌట్ అయితే రైజ్ చేస్తా ఉందో, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏ డౌట్ అయితే రైజ్ చేస్తా ఉందో, ఇంచుమించు ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న తర్వాత
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఓట్ల వ్యవహారాలకు సంబంధించి అదే దీన్ని ఈయన కూడా వ్యక్తం చేస్తున్నారు. కుప్పంలో డేటా కూడా చెప్పారండి. కుప్పంలో ఏమన్నారంటే టీడీపీకి 20,000కు పైగా బోగస్ ఓట్లు ఉన్నాయి. ఒక పేరుతోటి 5 సార్లు 10 సార్లు ఓటర్ లిస్ట్ ఒకే పేరు కనబడుతుంది. చూసిన ప్రతిసారి భర్త పేరు తండ్రి పేరు ఒకటే ఉంటుంది ఆ ఓటర్ పేరు. కుప్పంలో మన కళ్ళ ఎదుటే కనిపిస్తున్న హిస్టరీ అండ్ మిస్టరీ అని కూడా అన్నారు. ఇప్పుడు ప్రతి ఊర్లో మన వాళ్ళు అనుకున్న 50 ఓట్లు తొలగిస్తే నియోజకవర్గ వ్యాప్తంగా 5,000 ఓట్లు మనకు పోయినట్టే అదే కదా అని. సో ఇది ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అనేది ఆయన. ఇప్పుడు అదే ఆయన చెప్తుంది ఏంటి అంటే ఈ తొలగింపు ఇవన్నీ కూడా మీరే బూత్ స్థాయిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దీన్ని బట్టి కూడా వాళ్ళకి ఒక నైతికంగా ఒక బలం చేకూరింది. అయితే ఈ ముసుగులో ఇక్కడ ఏదన్నా మళ్ళీ ఇలాంటి తారుమారు చేస్తే మాత్రం ఎవరు కూడా ఏం చేయలేరు. అందుకని ఏంటంటే బూత్ స్థాయి నుంచి కూడా ఈ ఓట్ల ఎన్రోల్మెంటు, ఎడిషన్స్ అండ్ డిలీషన్స్ వాటి మీద ఆయా పార్టీలు, ఒక వైసీపీ అనే కాదు ఎవరైనా సరే ఆయా పార్టీలు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ ఇష్యూ అనేటువంటిది ఫర్దర్గా తలెత్తేటువంటి అవకాశం ఉండదు. అందుకని చెప్పని ఓటర్ల జాబితాకి సంబంధించి నిజమైనటువంటి అర్హులు ఓట్లు నమోదు చేసుకోవాలి. తర్వాత అక్రమ నమోదులు వాటన్నింటినీ కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చెప్తున్నటువంటి మాట. ఇంచుమించు సుప్రీంకోర్టు కూడా అదే రకమైనటువంటి ఒపీనియన్ని వ్యక్తం చేసింది. కాబట్టి ఇక్కడ ఒక పార్టీలు పూర్తిగా ప్రతి పార్టీ కూడా చాలా కీన్గా దీని మీద వర్క్ చేసుకోగలిగితే ఈ బ్లేమ్స్ అనేవి బహుశా ఉండకపోవచ్చు. అది సంగతి. సార్, మరొక అంశం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు